కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఈ సంవత్సరం భారతదేశానికి రానున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి 2022లో మొదలైన తర్వాత ఇంతవరకు పుతిన్ భారతదేశానికి రాలేదు. అంతకుముందు డిసెంబర్ 2021లో షార్ట్ విజిట్ 21వ ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్కి వచ్చారనమాట. ఆ తర్వాత ఆయన భారతదేశానికి రాలేదు. 2025 ఈ సంవత్సరంలో ఆయన రాబోతున్నారు. మోడీ గారు మొన్న 3వసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ద్వైపాక్షికమైన ఫస్ట్ విజిట్ రష్యాకి వెళ్ళారు. అందులోనూ అక్కడ పుతిన్ని కలిశారనమాట. ఆ తర్వాత వెంటనే 16వ బ్రిక్స్ సదస్సు కజన్లో జరిగింది. అక్కడ కూడా పుతిన్ కలిశారు. కానీ గత 3.5 సంవత్సరాలుగా పుతిన్ భారతదేశానికి రాలేదు. G20 సదస్సు కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం భారతదేశం యొక్క ఇన్విటేషన్ మేరకు పుతిన్ గారు భారతదేశానికి రానున్నారు. ఈ దిశగా రష్యా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సర్గీ లావ్రోవ్ ఒక ప్రకటన చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఇండియా చాలా బ్యాలెన్స్డ్గా ఉందని, ముఖ్యంగా ఇండియా చాలా సిన్సియర్గా మ్యూచువల్ రెస్పెక్ట్తో వ్యవహరించిందని చెప్పి కూడా సర్గీ లావ్రోవ్ వ్యాఖ్యానించారనమాట. అసలు భారత్ రష్యా సంబంధాలు టైం టెస్టెడ్ రిలేషన్స్ అన్నారు ఆయన. అంటే ఎప్పటి నుంచో చిరకాల మిత్రుడు మనకి రష్యా. ఇప్పుడు కాదు, కోల్డ్ వార్ టైంలో కూడా, అంత ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో కూడా రష్యాతో భారతదేశం ప్రచ్ఛన్న యుద్ధంలో పాత్ర పోషించకపోయినా భారతదేశం రష్యా సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి. స్టాలిన్ చనిపోయిన తర్వాత భారత్ రష్యా సంబంధాలు ఇంకా అత్యద్భుతంగా ఉన్నాయి. 1971లో ఇండియా రష్యా ట్రీటీ ఆఫ్ పీస్ కోఆపరేషన్ ఫ్రెండ్షిప్ చేసుకున్నాయి. అంతేకాదు 1974లో ఎప్పుడైతే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ మనం పోఖ్రాన్ 1 దానికి అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్కి వెళ్ళామో ఆ టైంలో అమెరికా కోపం వచ్చింది. అమెరికా మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై ఆపేసింది. దాంతో రష్యా మనకు సపోర్ట్ చేసింది. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమైనా సరే ఇంకా కూడా అత్యద్భుతంగా మనకి ఇండియా రష్యా డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనేది చాలా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఇండియా రష్యా కొలాబరేషన్లో డిఫెన్స్ కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ కూడా మనం చూస్తే కనుక బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఇండియా రష్యా కొలాబరేషనే. అంతేకాదు అనేక యుద్ధ నౌకలు కూడా మనం అమెరికా నుంచి కొనుక్కున్నాం, లీజుకు తీసుకున్నాం. అంతెందుకు అడ్మిరల్ గోర్ష్కో మన భారతదేశంలో దాన్ని INS విక్రమాదిత్య అంటారు. దాంతోపాటు ట్యాంక్ టెక్నాలజీ అర్జున్ ట్యాంక్, భీష్మ ట్యాంక్, అజయ్ ట్యాంక్ ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ కూడా మొదట్లో మనం అక్కడి నుంచే తెచ్చుకున్నాం. తర్వాత మనం ఇప్పుడు అది ఆవడిలో తయారు చేసుకుంటున్నాం చెన్నై దగ్గర. వీటన్నిటితో పాటు AK-203 జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్, S-400 డీల్, కమో హెలికాప్టర్ డీల్ 1-2 రష్యాతో, ఈవెన్ 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఒకప్పుడు మనం అక్కడి నుంచి తెచ్చుకున్నాం. ఇలా డిఫెన్స్ డీల్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇండియాకి రష్యాకి. అంతేకాదు ఇండియా రష్యా SCOలో మెంబర్స్, బ్రిక్స్లో మెంబర్స్. రష్యా ఎప్పటికీ కూడా ఇండియాకి క్లోజెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పొచ్చు. మనకి రష్యాకి మధ్య ఇందిరా జాయింట్ ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి. కానీ ఇండియా రష్యా వాణిజ్యం మాత్రం చాలా తక్కువ ఉంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ FTS మీద దృష్టి పెడుతున్నాయి. ఇండియాతో ఎకనమిక్ పార్ట్నర్షిప్ మీద దృష్టి పెడుతున్నాయి. ఇప్పుడు ఇండియా రష్యా వ్యూహాత్మక స్ట్రాటజిక్ రిలేషన్షిప్తో పాటు ఎకనమిక్ రిలేషన్షిప్ మీద కూడా దృష్టి పెట్టబోతున్నాయి. 2010లో రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే డిఫెన్స్ ఇంపోర్ట్స్ అనేవి దాదాపు మన ఇంపోర్ట్స్లో 72% ఉండేవి. అంటే ఆల్మోస్ట్ మనం అన్ని రష్యా నుంచే కొనుక్కొచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు కాస్త డైవర్సిఫై చేసుకుని రీసెంట్గా వచ్చిన సిప్రీ రిపోర్ట్ ప్రకారం 36% మాత్రమే రష్యా నుంచి కొనుక్కుంటున్నాం. ఇక్కడ ఇండియా రష్యాకి పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రష్యా ఇండియన్స్కి వీసా ఫ్రీ ట్రావెల్ ఆఫర్ చేస్తుంది. అంతేకాదు ఉక్రెయిన్ యుద్ధంలో మామూలుగా రష్యన్ సోల్జర్స్కి మేడ్ ఇన్ బీహార్లో తయారు చేసిన బూట్లు వాడుతున్నారు. ఇవన్నీ కూడా మనకి విశిష్టమైన అంశాలని చెప్పొచ్చు. రష్యన్ సోల్జర్స్ ధరించే ఈ మేడ్ ఇన్ బీహార్ బూట్లు -డిగ్రీలో కూడా వేసుకోగలరు. వాళ్ళకి అవి కస్టమైజ్డ్గా తయారు చేసిన బూట్లు అనమాట. ఈవెన్ ఎటువంటి వెదర్ కండిషన్స్లో, ఎటువంటి టెర్రైన్లో అయినా వేసుకోగలరు. ఈ మేడ్ ఇన్ బీహార్ బూట్ల తయారీలో 75% మంది మహిళలే ఉన్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అనమాట. దీనికి సంబంధించి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి ఇండియాని చాలాసార్లు మెచ్చుకున్నారు.